నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. చీపురు విషయంలో చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని పనులు చేస్తున్నా, ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఇంట్లో డబ్బు నిలవకుండా ఉంటుంది. కొంతమందికి ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే వీటికి కారణం మీరు చీపురును ఎలా పడితే అలా వాడటమే అని నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే చీపురు విషయంలో మీకు తెలియని కొన్ని విషయాలు, నాకు తెలిసిన ఒక మంచి విషయాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. సో ఖచ్చితంగా ఇది పాటించండి. పాటిస్తే మీకు అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఉండవు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వాస్తు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సో మన జీవితంలో వచ్చే అనేక మార్పులకు సంబంధించి అనేక నమ్మకాలు కూడా మన హిందూ ధర్మంలో ఉంటాయి. ఇలాంటి నమ్మకాలు శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తూ ఉన్నాయి. సో వాస్తు నియమాలు, నిబంధనలు అనుసరించి పనులు చేసేవారు చాలామందే ఉంటారు. అలాంటి వాస్తు నియమాల్లో చీపురు ఇల్లు ఊడ్చే సమయానికి సంబంధించి కొన్ని నియమాలు కూడా ఉంటాయి. సో ఈ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. సో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వెంటనే చీపురు వాడకూడదని, కొందరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా చీపురు వాడకూడదని ఇంటి పెద్దలు మనకు పురాణాల్లో, అలాగే పూర్వకాలంలో కూడా చాలాసార్లు చెప్తూనే ఉన్నారు. మనం కూడా వింటూనే వస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో చీపురును చాలా పవిత్రంగా లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. సో అలా లక్ష్మీదేవిగా పరిగణించే చీపురు విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. అలాగే మీరు ఇంట్లో చెత్తని ఏ టైంలో క్లీన్ చేయాలి, అలాగే బయట చెత్తని ఏ టైంలో క్లీన్ చేయాలి, సో చీపురుని మీరు ఎంత పవిత్రంగా భావించాలి, ఏ టైంలో మీరు కొనుక్కొని రావాలి, ఏ టైంలో దాన్ని ఒకవేళ విరిగిపోతే పాడైపోతే పడేయాలి. చీపురు విషయంలో ఇలాంటి నియమ నిబంధనలు అన్నింటి గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఇది చాలా చాలా అవసరమైన వీడియో. మీరు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అవి ఇంట్లో నిలబడాలి అంటే చీపురు విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, చీపురుకు సంబంధించిన నమ్మకాలు అనేది మన హిందూ మతంలో అనేక రకాలుగా ఉన్నాయి. సో దైనందిన జీవితంలో శుభ అశుభ సంకేతాలతో ముడిపడి ఉన్నటువంటి చీపురు విషయంలో చాలా రకాల అపోహలు అయితే ఉన్నాయి. సో చీపుర్ల గురించి చాలా నమ్మకాలు కూడా ఉన్నాయి. సో చీపురు కట్టను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీపురును ఎవరైనా కూడా అగౌరవపరిచినా, అంటే చీపుర్ని కాలుతో తొక్కినా లేదా తన్నినా కూడా లక్ష్మీదేవి ప్రవేశించదు ఆ ఇంట్లో అని నమ్మకాలు ఉన్నాయి. సో చీపురుపై ఎప్పుడూ కాలు పెట్టకూడదు, ఎప్పుడూ దాన్ని సరైన దిశలోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చీపురుని మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఈశాన్య దిశలో అస్సలు పెట్టకూడదు. సో చీపురు ఎప్పుడూ కూడా మీరు పడుకునే పడక గదిలో, అంటే మంచం కింద కూడా అస్సలు ఉంచకూడదు. సో ఇలా ఉంచడం వల్ల మీకు మానసిక ఒత్తిడి అనేది కలుగుతుంది. సో అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కూడా చీపురుతో కొంతమంది ఊడుస్తూ ఉంటారు. అంటే ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో చీపురుతో ఊడుస్తూ ఉంటారు. ఇలాంటి పని ఒకవేళ చేస్తుంటే వెంటనే మానుకోండి. సో ఎవరైనా పని నిమిత్తం బయటకు వెళ్తుంటే దారిలో ఎవరైనా చీపురుతో ఊడుస్తూ కనిపిస్తే అది శ్రేయస్కరం కాదు అని వాస్తు నిపుణులు అంటున్నారు. సో వాళ్ళు ఏ పని మీద అయితే వెళ్తున్నారో ఆ పనిలో విజయం సాధించలేరు అని వాస్తు నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి చీపురుతో చెత్త ఊడవటం లాంటివి చేయకండి. ఒకవేళ చేస్తుంటే వెంటనే మానుకోండి. సో అలాగే ఇంటిలో ఏ సమయంలో ఊడవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంటి సభ్యులు ఎవరైనా కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఊడవకూడదని ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో చీపురు కూడా పట్టుకొని కూడా కనిపించకూడదు. సో ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళ్ళిన వెంటనే, లేదంటే వాళ్ళు వెళ్తున్న సమయంలో ఇల్లు ఊడ్చడం కానీ, లేదా ఆ ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తికి అది చెడుగా భావిస్తారంటే వెళ్ళిన పని జరగదు అని చెప్తున్నారు. అలాగే అసలు చీపురే పట్టుకోకూడదు. సో తెల్లవారుజాముననే ఇంట్లోని చెత్త అంతా ఊడ్చేసుకోవాలి. సో ఇదే ఒక ఉత్తమమైన సమయం. సో ఈ సమయాల్లో మాత్రమే ఇల్లు ఊడ్చుకోవాలి. అంటే మనకు అర్లీ మార్నింగ్ టైంలో సూర్యాస్తమయం అయ్యేటప్పుడు కాకుండా సూర్యోదయం అయ్యేటప్పుడు మాత్రమే ఇంటిని క్లీన్ చేసుకోవాలి, తుడుచుకోవాలి. అప్పుడే మనకి ఇంటికి శ్రేయస్కరం అని వాస్తు నిపుణులు అంటూ ఉన్నారు. అలాగే వాస్తు ప్రకారం సాయంత్రం పూట చెత్త ఊడ్చకూడదు. సో మీరు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడటం కానీ తుడచడం కానీ చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మికి కోపం వస్తుంది. సో దానివల్ల మీకు ఆర్థిక సమస్యలు అనేది వస్తాయి. సో ఆర్థిక పరిస్థితి అనేది క్షీణించి మీకు వాస్తు శాస్త్రం ప్రకారం పాజిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అందుకే ఎవరే కానీ సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఇంట్లో చెత్త ఊడవకండి, బయట కూడా చెత్త అస్సలు ఊడవకండి. ఒకవేళ ఎవరైనా కూడా
సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఇంట్లో చెత్త ఊడిస్తే చీపురుతో ఊడకుండా చేత్తో కొంచెం ఇట్లా ఊడ్చేసి అది కవర్లో పెట్టి ఇంట్లోనే పెట్టుకోండి, కానీ బయట మాత్రం పడేయకండి. ఒకవేళ బయట పడేస్తే మీకున్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయినట్లే అనేది వాస్తుశాస్త్ర నిపుణులు అంటూ ఉన్నారు. అలాగే చీపురుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో వాస్తుశాస్త్రంలో చీపురు చాలా ముఖ్యమైనదని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో వాస్తు ప్రకారం చీపురు ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఉంచరాదు, ఎవరికి కనిపించేలాగా అస్సలు పెట్టకూడదు. ఇంటిని శుభ్రం చేసిన వెంటనే బయటి వారికి కనిపించని ఒక ప్రదేశంలోనే చీపురుని ఉంచుకోవాలి. అంతేకాదు విరిగిన చీపురుని కూడా ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచుకోకూడదు. పాడైపోయిన చీపురు వెంటనే ఒకవేళ ఇంట్లో ఉంటే తీసి పడేసేయండి, కొత్త చీపురు తెచ్చుకోవాలి. శుక్రవారం రోజు కొత్త చీపురు తీసుకురావడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అలాగే గురువారం రోజు లేదంటే మంగళవారం రోజు చీపురుని తెచ్చుకోకూడదు, శుక్రవారం రోజు తెచ్చుకుంటేనే మీకు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్లు. అలాగే విరిగిన చీపురుని ఎవరైనా ఇంట్లో ఉంచితే అనేక అనార్థాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాంటి విరిగిన చీపులు అంటే పాడైపోయిన చీపుర్ని బుధవారం రోజు మాత్రమే బయట పడేయాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మనం రోజు వాడే చీపురు అనేది ప్రతి సంవత్సరం కొత్తది మారుస్తూ ఉండాలి, ఆ సంవత్సరాలు అలాగే వాడకూడదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రతిరోజు మంచం కింద తప్పకుండా ఊడ్చుకోవాలి, మీరు పడుకునే చోట కింద ఖచ్చితంగా ఊడ్చుకోవాలి. కొంతమంది బెడ్ కింద వేసుకొని పడుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు బెడ్ని అనేది ఫోల్డ్ చేసేసి క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ బెడ్ వేసుకోవాలి. ఒకవేళ మంచం మీద కాట్ మీద పడుకుంటున్న వాళ్ళు కింద ఎలాగో గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ చీపురు పెట్టి ఊడ్చుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు పీడ కళలు అనేది రావు అని మనకు స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. సో ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు ఇంటిని ఊడ్చుకోవడం తుడుచుకోవటం వల్ల ఎవరికైతే వ్యాధి ఉందో వాళ్ళకి అది త్వరగా నయమయ్యే అవకాశం కూడా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి చీపురుకు సంబంధించినవన్నీ వాడండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి డబ్బు కోసమే కదా ఇంత కష్టపడి పనిచేస్తుంటాం. అలాంటి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇలాంటి ఏవైనా మీరు చేయకూడని తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల మీకు లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చీపురు విషయంలో ఇప్పుడు నేను చెప్పిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. సో మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది, మీరు కూడా ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చీపురు అనేది బుధవారం రోజు మాత్రమే బయట పడేయాలి. ఎవరైనా కొత్త చీపురు తీసుకురావాలంటే శుక్రవారం రోజు మాత్రమే తీసుకొని రావాలి. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఇంట్లో చీపురు పెట్టి అస్సలు ఊడవకూడదు. ఒకవేళ ఊడిస్తే చేత్తో క్లీన్ చేసి ఆ చెత్తని ఇంట్లోనే పెట్టుకొని పొద్దున్నే పడేసేయాలి. సో మంచిగా ఏదైనా మంచి జరగాలి అనుకుంటే చీపుర్ని మీరు పొద్దున్నే లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని మంచిగా పెట్టుకుంటే అదొక శుభప్రదంగా భావిస్తారు అని వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి. ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అస్సలు చీపురు వాడకండి, చీపురుని అసలు ఎవరికి కనిపించేలాగా కూడా పెట్టకండి. ఈ నియమాలన్నీ పాటించండి. సో తప్పకుండా మీ ఇంట్లో ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉంటాయి. సో వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఆధ్యాత్మికమైన విషయాలు, ఎవరికి తెలియని విషయాలు ఎప్పటికెప్పుడు చెప్తూనే ఉంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు.